రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నీరా కేఫ్లకు నిర్ణయించిన పేరుపై వివాదం రేగింది. నీరా కేఫ్కు వేదామృతంగా ప్రభుత్వం పేరు పెట్టింది. అయితే నీరా కేఫ్కు వేదామృతం పేరు పెట్టడంపై రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీరా కేఫ్కు ఈ పేరు పెట్టడం అంటే హిందూ సంస్కృతిలో భాగమైన వేదాలను అవమానించడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధ శాఖ, దాన్నే ఎక్సైజ్ శాఖ అని అంటాము. ఆ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదం అవడమే కాకుండా చాలా మంది ఆస్తికులు, చాలా మంది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, భారతీయ ఆర్ష సంస్కృతిని కొనసాగించేవారు చాలా ఆందోళన చెందుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా ఎక్సైజ్ శాఖ కళ్ళు దుకాణాలకు, కళ్ళు కాంపౌండ్లకు అనుమతులు ఇస్తుంది, బార్ అండ్ రెస్టారెంట్ లాగానే. కొంతకాలం మన భాగ్యనగరంలో, రాజధానిలో వాటికి అనుమతి ఇచ్చారు, కొంతకాలం తీసేశారు ప్రభుత్వాల విధానాలను బట్టి. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కళ్ళు కాంపౌండ్లను అక్కడక్కడ అమలు చేస్తుంది. ఇది గీత కార్మికుల యొక్క వృత్తి. అవును, అలవాటు ఉన్న వాళ్ళు దాన్ని దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని చెప్పారు. కళ్ళు వేరు, నీరా వేరని చెప్పిన మంత్రి వేదాలను అధ్యయనం చేసిన తర్వాతే నీరా కేఫ్లకు వేదామృతం అనే పేరు సూచించామన్నారు. తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని, వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వేదాల్లో సూరాపానం గురించి ఉందన్నారు. మరోవైపు వేదామృతం అనే పేరు మార్చితే ఊరుకునేది లేదని అంటున్నారు గౌడ సంఘాల నేతలు. నీరా ప్రాజెక్టుకి వేదామృతం అనే పేరు మార్చొద్దని సూచించారు.